హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే నేను సేమియా ఉప్మా చేస్తానండి. పొడి పొడిగా ఎలాగ వస్తుందో చూపిస్తాను ఇప్పుడు. ఇగుండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందామండి, ప్యాన్ పెట్టి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇంకొండి ఇంకొంచెం వేసుకుందాం అండి. ఇప్పుడు ఇందులోని కొంచెం ఆవాలు వేసుకోండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇగుండి ఒక 3 లాగా పచ్చిమిర్చి అండి, చిన్న సైజు ఒక 4 ఎండుమిరపకాయలండి. ఇగుండి ఇలా తుంచి వేసుకోండి. ఇదైతే ఇలా కలిపేసుకోండి. ఇందులోని కొంచెం కరివేపాకు, ఇందులో కొంచెం అన్ని శనగ పలుకులండి, పల్లీలు, కొంచెం జీడిపప్పు, మీకు ఎన్ని నచ్చితే అన్ని జీడిపప్పు వేసుకోండి. కొంచెం అంతా డోలపప్పు అండి, పుట్నాల పప్పు, కొంచెం శనగపప్పు, 1 స్పూన్ వరకు శనగపప్పు వేసుకోండి. ఇప్పుడు ఇదైతే మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కలిపేసుకోవాలండి. ఈ విధంగా మన టేస్ట్ కోసం జీడిపప్పు, పల్లీలు వేసుకున్నానండి. ఇవి మనం తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటాయండి, అందుకోసం వేసుకున్నాను. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి, చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారండి, ఇవైతే మనకి ఫ్రై అయిపోయి చూడండి, కలర్ మారింది కదా. ఇందులోని ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటానండి. ఒక పెద్ద సైజు ఆనియన్. ఇందులోని అల్లం తురుమండి, చిన్న ముక్క అల్లం తురుముకొని వేసుకోండి. ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చినంత వరకు. ఇగుండి కొంచెం ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడైతే ఒక చిన్న సైజు టమాటాని కట్ చేసి వేసుకుంటాను. ఇది కూడా కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి. తర్వాత మనం వాటర్ వేసేటప్పుడు సాల్ట్ చూసుకొని మనం ఉప్మాకు తగ్గట్టు సాల్ట్ చూసుకోవాలండి వాటర్ వేసేటప్పుడు. ఇప్పుడైతే ఇది కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందామండి. ఇదిగోండి ఇప్పుడైతే మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకుందామండి. ఇలా ఈ విధంగానే చూద్దామండి టమాటా మగ్గిందో లేదో. ఇగుండి మనకైతే టమాటా మగ్గిపోయింది. ఇప్పుడైతే ఇగుండి నేను సేమియా తీసుకున్నాను 1 గ్లాస్తో. ఇదే గ్లాస్తో 1.5 కప్స్ వాటర్ వేసుకోండి. 1.5 కప్స్. ఇగుండి 1 కప్ అయితే వేస్తున్నాను. మరొక 1/2 కప్ అండి. ఇప్పుడైతే ఇది మంచిగా కలిపేసుకోవాలి. ఇందులోని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడే ముందు నేను వేసాను కదండి, ఇప్పుడు మరి కొంచెం వేసుకోండి.
ఇదిగోండి. ఇప్పుడు ఇది కొంచెం మరుగొచ్చేటప్పుడు మనం తీసుకున్న సేమియాని ఇందులో వేసుకుందామండి. మూత పెట్టేసుకుందాం. మరుగొచ్చిన తర్వాత వేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే కొంచెం మరుగొచ్చింది కదండి. ఇప్పుడు ఇందులోని సేమియాని వేసుకుందామండి. ఇదిగోండి, ఇదే కప్పుతో కప్పున్నర తీసుకోండి వాటరు. ఇది వేసుకొని సిమ్లో ఉంచి మొత్తం ఈ విధంగా కలిపేసుకోండి. మొత్తం సిమ్లోనే ఉంచుకోండి ఇదే విధంగా. ఇప్పుడు ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఉంచేసుకోండి. ఆటోమేటిక్గా ఇది ఉడికిపోద్దండి. చూడండి, ఇప్పుడు కలిపేసుకున్నాను కదా. ఇప్పుడైతే నేను మూత పెట్టేసి 1 మినిట్ తర్వాత చూపిస్తానండి మీకు. ఇవన్నీ మొత్తం సిమ్లోనే ఉంచాను. చూద్దామండి ఉప్మా ఎంతవరకు వచ్చిందో. చూడండి, ఇవన్నీ చూసారా, మూత పెట్టేసి మనం ఉంచేయాలండి. ఈ విధంగా ఉంచేస్తే చూసారా పొడి పొడిగా వచ్చింది. చూడండి, బాగా ఉడికిందండి ఇందులో. ఇప్పుడు ఇందులోని కొంచెం 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. టేస్ట్ బాగుంటుందండి నెయ్యి లాస్ట్లో వేసుకొని తింటే. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా సేమియా ఉప్మా చేసేటప్పుడు 1 కప్పుకి కప్పున్నర వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. 2 కప్పులు వేస్తే మాత్రం ముద్దగా అయిపోద్ది, ఇలా విడివిడిగా రాదండి. చూడండి, ఇది ఒక 1 మినిట్ తర్వాత మనం చూస్తే బాగా విడివిడిగా అయ్యి ఉంటుందండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక బౌల్లో తీసి చూపిస్తానండి మీకు. ఇగోని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 1 మినిట్ ఇదే విధంగా మూత పెట్టి ఉంచేసుకోండి. తర్వాత పొడి పొడిగా అవుద్దండి. ఒక బౌల్లో వేసి చూపిస్తాను మీకు. ఇగోండి, మనకైతే సేమియా ఉప్మా రెడీ అండి. జీడిపప్పు సేమియా ఉప్మా ఇలాగా విడివిడిగా రావాలంటే ఈ విధంగా అయితే చేసుకోండి. వాటర్ మాత్రం 2 కప్పులు వేయకండి, ముద్దగా అవుద్ది. ఈ విధంగా అయితే చూడండి, చూసారా పొడి పొడిగా వస్తుందండి. ఇది ఆరిన కొలిది ఇంకా పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఈ సేమియా ఉప్మా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.